ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో మెంతి కూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మెంతి కూరని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఈ మెంతి కూర వేసి వేయించాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేంత వరకు కలిపి మెంతి కూర ఇలా అయ్యేంత వరకు వేయించాలి. అది పక్కన పెట్టి మళ్ళీ అదే బాండీలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొద్దిగా మెంతులు, అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. అయితే మెంతులు కొద్దిగానే వేయాలి, ఎందుకంటే మనం పచ్చడి చేస్తుంది మెంతి కూరతోనే కదా. ఒక ఉసిరికాయ సైజంత చింతపండుని ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో నానబెట్టాలి. మేము ఇక్కడ ఈ పచ్చడిని రోట్లో చేస్తున్నాము. మీకు రోలు లేకపోతే గ్రైండర్లో చేసుకోండి. ముందుగా ఇందాక తయారు చేసిన తాలింపుని వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవన్నీ మెత్తగా అయ్యేంత వరకు దంచాలి. మేము ఇక్కడ వెల్లుల్లిపాయలు వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా బెల్లం వేయాలి. బెల్లం ఆప్షనలే అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బెల్లం నలిగిన తర్వాత ఇందులో ఇందాక నానబెట్టిన చింతపండు వేసి దంచాలి. చింతపండు కూడా నలిగిన తర్వాత ఇందాక వేయించి పక్కన పెట్టిన మెంతి కూరని కూడా ఇందులో వేసి అన్నీ ఇలా మెత్తగా అయ్యేంత వరకు దంచాలి. రోట్లో చేస్తే ఎంతైనా ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. మీరెప్పుడైనా ఈ పచ్చడిని టేస్ట్ చేశారా? ఒకవేళ చెయ్యకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపుని ప్రిపేర్ చేయాలి. అయితే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కారంకి సరిపడా వేసుకోండి. ఈ పోపుని ఇందాక దంచిన మెంతికూర మిశ్రమంలో వేసి కలపాలి. అంతే, మెంతికూర పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.